కన్నప్ప టీజర్ ఎలా ఉంది బ్రదర్? స్టోరీ చాలా మంచి కథ. ఓకే. మీ అందరికి తెలిసిన కథ అది. అవును. చాలా ఫేమస్ వ్యక్తి గురించి చేయబోతున్నారు. ఓకే. సో ఇందులో కావాల్సింది మన మంచు విష్ణు గారి దగ్గర నుంచి మంచి మంచి పర్ఫార్మెన్స్ ఒకటి. performance. అవును. ఓకే, పర్ఫార్మెన్స్ వైజ్ గా మంచు విష్ణు గారి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? నిజంగా నువ్వు మరి అన్నట్టుగా చాలా మంచి మాట చెప్పారు. సినిమా స్టోరీ మంచిగా ఉండొచ్చు, కానీ ఇక్కడ యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు మాట అన్నాడు, ఒక్క 1 ఫ్రైడే ఇస్ మై ఫ్రైడే అని అన్నాడు. నిజంగా ఫ్రైడే అయిదా లేకుంటే సాటర్డే అయిదా సండే అయిదా, నిజంగా రండి అన్న సినిమాకి రండి అన్న ఏమైందన్నా అని అడిగే ఛాన్స్ వస్తుందో మరి చూద్దాం. దాంట్లో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ గారి యొక్క మాట్లాడి మన కన్నప్ప సినిమాకి ఏదైనా హెల్ప్ అవ్వచ్చు అంట. 100% నిజంగా ప్రభాస్ పేరు వాడుకునే నిజంగా చూడు చాలా మంది చిన్న చిన్న హీరోలు కూడా ప్రభాస్ ఇంటర్వ్యూ చేసుకుని పెద్ద ఇట్టు కొట్టరా అన్న. మన వచ్చిన జాతిరత్నాలు కానీ అంతకుముందు వచ్చిన మన గురి జైన పడుకు కానీ ప్రభాస్ ని ఒక పేరు టైటిల్ వాడితేనే సినిమా ఇట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ప్రభాస్ ని లుక్స్ వాడారు నిజంగా సినిమాకు ఎంతో కొంత గొప్ప ప్రభాస్ వల్లనే సినిమా కొద్దిగా ఇట్టే ఛాన్స్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. ఓకే, దీన్ని పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైజ్ గా రిలీజ్ చేసే అంత మార్కెటింగ్ స్ట్రాటజీస్ మంచు విష్ణు గారి దగ్గర ఉన్నాయంటారా? ఎందుకన్నా నిజంగా నాకైతే అంత అనిపిస్తలేదన్నా. నా చూద్దాం మరి ఏం జరుగుతుంది. మళ్ళీ పార్ట్ 2 కూడా ఉందంట. దండం సారీ, నా వల్ల కదా నిజంగా సారీ. నిజంగా నాకైతే చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే మా ప్రెసిడెంట్ విష్ణు అన్న నిజంగా కంగుటూరు వేసిన ప్రహాద్ పందులు గారు కాబట్టి చూద్దాం. నాకైతే నిజం చెప్తున్నా, జనం చెప్తున్నా, నాకైతే పెద్ద ఏం నచ్చలేదు అన్న. స్టార్టింగ్ నుంచి ఎండి వరకు అసలు వాళ్ళు ఎందుకు వస్తారు, అదే అసలు ఆర్టిఫిషియల్ లేకుంటే ఏఐ వాడిరా, అసలు ఏంది అసలు నాకు అర్థం కాలేదు నిజంగా. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఏంటంటే మన ప్రభాస్ ఐస్ చూపించారన్న, అది ఒకటైనా బాగా అనిపించింది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు నిజంగా ప్రభాస్ పర్మిషన్ తీసుకుని వాళ్ళు వేసారా, అసలు ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నాడు అనేదే నా డౌట్. సో నిజంగా అప్పుడు తప్ప నాకైతే ఏం కనిపించలేదు నిజంగా. మన టంగుటూ చూసిన ప్రహారం ఏం చూస్తారో నాకు అర్థం అయితే లేరు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నాకైతే ఈసారి 100 కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటాం బిజినెస్ జరిగింది. ఏందన్న నాకైతే అంత అనిపించలేదు నిజంగా. అంటే నిజం క్వాలిటీ లేదు అన్న. నిజంగా చెప్పాలంటే ఆ టీచర్ లో క్వాలిటీ లేదు నిజంగా. మ్యూజిక్ అంతా పర్ఫెక్ట్ అనిపించలేదు. నాకు నచ్చిన ఏంటంటే హీరోయిన్ షాట్ ఒక చాలా బాగా వాడారు నాకు. సో మోహన్ బాబు ఒకటి అది చిన్నగా ఇచ్చారు, అది కూడా చూద్దాం మరి ఏమేమి జరుగుతుందో. ఆ హీరోయిన్ ది ప్రభాస్ లుక్ తప్ప మొత్తం ఏం లేదు చెప్తాను. నాకైతే అనిపించింది సినిమాలో